తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చూస్తుండగానే కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఉన్నట్టుండి తలలు వాల్చేస్తున్నాయి. కొన్ని కోళ్లు కొట్టుకొని చనిపోతున్నాయి. ఒకేసారి 500 ఫారం కోళ్లు మృతి చెందడంతో బర్డ్ ఫ్లూ అనే అనుమానంతో యాదాద్రి భువనగిరి జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలోని ఓ కోళ్ల ఫామ్లో 500 కోళ్లు మృతి చెందడంతో బర్డ్ ఫ్లూ అనే అనుమానంతో గందరగోళం నెలకొందక్కడ. చూస్తుండగానే 500కు పైగా కోళ్లు చనిపోవడంతో రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. తన కళ్ల ముందు కోళ్లు మృత్యువాత పట్టడంతో కన్నీరు పెట్టుకుంటున్నాడు. కోళ్లు ఎందుకు చనిపోతున్నాయో తెలియక మిగతా కోళ్లకు కూడా ఏమైనా అవుతుందేమోననే భయాందోళనకు గురవుతున్నాడు రైతు. ఇక ఇప్పటి వరకు చనిపోయిన కోళ్ల విలువ ₹1,00,000 వరకు ఉంటుందని రైతు అంటున్నాడు. నెలపట్ల గ్రామంలో మృతి చెందిన 500 కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకలేదని వెటర్నరీ డాక్టర్లు క్లారిటీ ఇచ్చారు. ఒకేసారి 500 కోళ్లు చనిపోవడంతో వాటికి బర్డ్ ఫ్లూ సోకిందని భయపడుతున్న చౌటుప్పల్ ప్రాంత ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తల, కాళ్లు వాచిపోవటం, శరీరంలో రక్తపు ఛాయలు బర్డ్ ఫ్లూ లక్షణాలని, కానీ వాటిలో అలాంటివి కనిపించలేదన్నారు. చనిపోయిన కోళ్ల శాంపుల్స్ ను హైదరాబాద్లోని ల్యాబ్కు పంపించామని, రిపోర్ట్ వచ్చాక కోళ్లు ఎందుకు చనిపోయాయో నిర్ధారిస్తామన్నారు. మరోపక్క తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క బర్డ్ ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. అందులో భాగంగా ఈరోజు నేలపట్ల గ్రామంలోని ఈ పౌల్ట్రీ ఫార్మ్కి రావడం జరిగింది. ఈ కోళ్ళలో చనిపోయిన కోళ్ళల్లో ఏంటంటే బర్డ్ ఫ్లూ యొక్క లక్షణాలు అనగా మన ముక్కు నుంచి స్రవాలు కారడం కానీ, మన నోటి నుంచి స్రవాలు కారడం కానీ, తల వాచిపోవడం కానీ, మరియు కళ్ళు వాచిపోవడం కానీ, ఒంటి మీద రక్తపు చారలు కానీ, ఇట్లాంటివన్నీ బర్డ్ ఫ్లూ యొక్క లక్షణాలు. ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. మీరు ఇక్కడ రైతులు కానీ, మన మండలంలోని మిగతా ప్రజలు కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవి మన బర్డ్ ఫ్లూ యొక్క లక్షణాలు కావు. క్రోనిక్ రెస్పిరేటరీ డిసీజ్ అంటే CRD అనే డిసీజ్ వల్ల కోళ్ళు చనిపోతున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ చనిపోయిన కోళ్లను శాంపుల్స్ తీసుకోవడం జరిగింది. మన హైదరాబాద్లోని VBRI సెంటర్ అని ఉంటుంది, అంటే మన ల్యాబొరేటరీ, గవర్నమెంట్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది. వాటి యొక్క రిజల్ట్స్ రేపు పొద్దున రావడం జరుగుతుంది. అంతలోపు మనకు ముందు జాగ్రత్త చర్యలుగా ఇక్కడ ఉన్న కోళ్లకు బలం మందులు, అలాగే యాంటీబయాటిక్ మందులు తాపించడం జరుగుతుంది. ఈ రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాని ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలో రేపటి నుంచి చేస్తాము. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న రైతులు కానీ, ప్రజలు కానీ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.